మరణం తర్వాత మనిషి బ్రతుకుతాడు అనే నిరీక్షణకు జీవాన్ని పోసింది యేసుక్రీస్తు వారి మృతుల పునరుత్థానం. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అంటాడు. సరే, క్రొత్త నిబంధన భక్తులకు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఒక ఆనవాలుగా ఉన్నది కనుక చనిపోయిన వాడు తప్పకుండా బ్రతుకుతాడు అని చెప్పటానికి ఇట్టే రుజువు ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, పాత నిబంధనలో కొంతమంది భక్తులు మరణం తర్వాత మరో జీవితం ఉందని, కొందరు దేవుని యొద్దకు చేర్చబడతారని, మరి కొంతమంది పాతాళంలో కూర్చబడతారని, విచిత్రం, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. అలా ప్రవచించిన ప్రవచనకర్తల్లో మరణం తర్వాత మరో జీవితం ఉంది అని చెప్పిన వ్యక్తుల్లో అనేక మంది భక్త మహాశయులు ఉన్నారు. వారిలో కోరహ్ కుమారులు ఎవరు థర్డ్ సెషన్లో చెప్తాను, మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి. కోరహ్ కుమారులు ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశారు. వాటిలో 49వ కీర్తన దరిదాపుగా 20 చరణాలు ఉంటాయి. ప్రతి చరణం ఆణిముత్యం, ప్రతి చరణం హృదయంలో మరణం తర్వాత జీవితాన్ని గూర్చిన నిరీక్షణ. ఏముంది జీవితంలో, దేనికి ప్రాకులాట అనే ఒకంత నిర్లిప్తత కలుగు చేసేటట్లుగా, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి పదే పదే ఆలోచించేటట్లుగా మనుషుని పురికొల్పే ఒక అద్భుతమైన కీర్తన కోరహ్ కుమారుల కీర్తన. అదే 49వ కీర్తన. ఈ కీర్తనలో ఇంచుమించు 20 వచనాలు ఉంటాయి. ఈ 20 వచనాల్లో గుండెకాయ లాంటి కొన్ని వచనాలు, అంటే ఈ 20 వచనాల కీర్తనలో గుండెకాయ లాంటి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఈ కీర్తన ఒకటి యూదులకు రాసిన కీర్తన కాదు, ఇజ్రాయేలీలకు రాసిన కీర్తన కాదు. ప్రారంభంలోనే అంటాడు, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, సర్వలోక నివాసులారా, నేను చెప్పబోయే మాట మీరు ఆలకించండి. ఇది భక్తి కలిగిన వారికి చెందింది మాత్రమే కాదు, అలాగని భక్తి లేని వారికి మాత్రం హెచ్చరికని కాదు. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళికి ఇదిగో ఈ కీర్తన రాస్తూ ఉన్నాను. అయ్యా, ఏముంది ఈ కీర్తనలో చూడండి ఒక మాట. 49వ కీర్తన 10వ చరణం, నాతో కలిసి చెప్పండి. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. ఎవరెవరు మరణిస్తారట, ఎవరెవరు చనిపోతారట? ఒక జ్ఞానులే కాదు, ఒక మూర్ఖులే కాదు, ఒక పశుప్రాయులే కాదు, సామంతులే కాదు, సామాన్యులే కాదు, దరిద్రులే కాదు, ధనవంతులే కాదు, మరణం అందరికీ సంప్రాప్తమవుతుంది. బ్రతికి ఉన్న ప్రతి మనుషులరా, సజీవంగా బ్రతికి బట్ట కట్టిన ప్రతి బిడ్డలరా, ఈరోజు నిలవబడి ధారాళంగా మాట్లాడుతున్నానే, ఒకానొక రోజు నన్ను మరణం మింగేస్తుంది. నన్నే కాదు, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను ఒకానొక రోజు మరణం మింగేస్తుంది. మరణానికి పక్షపాతము లేదు. విన్నారా? లోకంలో కొన్నిటికి పక్షపాతం ఉంటుంది. అమ్మో, ఈయన ఎమ్మెల్యే కదా, ఈయన టచ్ చేయకూడదు, అయ్యో ఈయన మినిస్టర్ కదా, ఈయనతో ఈ మాట అనకూడదు అని కొన్ని విషయాలలో లోకంలో పక్షపాతం ఉంటుంది. ప్రపంచంలో దేనికైనా పక్షపాతం ఉంటుందేమో, కానీ మరణానికి పక్షపాతము లేదు. మరణం దరిద్రుని దగ్గరికి వస్తుంది, ధనవంతుడిని పలకరిస్తుంది, సామాన్యమైన వాడిని ఆవరిస్తుంది, సామంతుడిని ఆవరిస్తుంది. విచిత్రం ఏంటో తెలుసా? చిన్న బిడ్డను ఆవరిస్తుంది, పండు ముసలివాడిని ఆవరిస్తుంది.
చిన్న బిడ్డనే కాదు, చివరికి గర్భంలో ఉన్న పసికందును కూడా మరణం ఆవరిస్తుంది. మరణం ఎంత విచిత్రమైనదంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మింగేస్తుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఆరోగ్యంగానే ఉన్నట్టుంటాడు, మంచి హెల్తీగా ఉన్నట్టుగానే ఉంటాడు, హుషారుగా పరిగెత్తుతున్నట్టే ఉంటాడు. మనిషిని చూస్తే ఆహా ఏం చక్కటి దేహదారుఢ్యం, నో డౌట్ నిండు నూరేళ్ళు సెంచరీ కొడతాడు. వాళ్ళ తాత 99 సంవత్సరాలు బ్రతికాడట, వాళ్ళ నాయనమ్మ 110 సంవత్సరాలు బ్రతికిందట, మనోడు డోకానే లేదు 120 సంవత్సరాలు బ్రతుకుతాడు అని పూర్వపు చరిత్ర చూసి కొంతమంది మాట్లాడతారు. 120 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకున్నవాడు 12 సంవత్సరాలలోపు చచ్చిపోయిన పెద్ద ఆశ్చర్యం లేదు. మరణం ఎంత వింతైనదో, ఎంత విచిత్రంగా మనిషిని కబలిస్తుందో గుండెల్లో వణుకు పుట్టే ఒక మాట చెప్తాను. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన కబడ్డీ ప్లేయర్, అతని పేరు బ్రిజేష్ సోలంకి. కబడ్డీలో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తాడు. ఒకవేళ కోతకు వెళ్తే కనీసం 2-3 ఒకేసారి అవుట్ చేయకుండా, ప్రత్యర్థులను ఓడించకుండా ఇటువైపు రాడు. చూస్తూ ఉన్నారు కదా, చక్కటి దేహదారుఢ్యం, శరీరంలో కనీసం జ్వరం వచ్చిన జ్ఞాపకాలు కూడా అతని బ్రతుకుల్లో లేవట. అంత ఆరోగ్యవంతుడు, అంత హుషారైన వాడు, అంత బలమైన వాడు, చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తి ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఓ చిన్నపాటి మురుగు కాలువలో చిన్న కుక్క పిల్ల పడి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందట. అయ్యో పాపం, ఇది చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందని వెంటనే వంగి ఆ కుక్క పిల్లను బయటికి తీసి దానికి శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ పరంపరలో కుక్క పిల్ల అప్రయత్నంగా ఏం చేసిందో తెలుసా? గోళ్లతో ఆయన గీరిందట. అలా గీరినప్పుడు చిన్నపాటి గాయం కలిగి కొంచెం రక్తం అలా బయటకు వచ్చింది. ఇది చిన్నది కదా, ఇది చిన్న కుక్క పిల్ల, ఈ గీత నన్నేం చేస్తుంది, ఇది నన్నేం చేస్తుంది? 22 సంవత్సరాల మంచి యవ్వనస్తుని, చక్కటి దేహదారుఢ్యం, శరీరంలో ఏ చిన్న బలహీనత లేదు, ఈ చిన్న కుక్క పిల్ల గీటు నన్నేం చేస్తుంది అని తన పని నిమిత్తం తాను వెళ్ళాడు. విచిత్రం తెలుసా? 3 నెలల లోపు శరీరంలో ఏదో మార్పు కలుగుతుంది. ఎలాంటి మార్పు తెలుసా? కుక్క నడిచినట్టుగా నడుస్తున్నాడంట. ఏంటిది? కుక్క నడిచినట్లుగా నేను నడవటం ఏంటి? అంతటితో ఆగల, కుక్కలాగా అదిగో చూడండి, బౌ 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 అని నడుస్తున్నాడట. అరే కుక్కలాగా అరవటం ఏంటి, కుక్కలాగా నడవటం ఏంటి, కుక్కలాగా బౌ బౌ అని అరవటం ఏంటని తెలిసిన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు. విచిత్రం ఏంటో తెలుసా? అతనికి రెబీస్ వ్యాధి అనే వచ్చిందని, కుక్కలు కరిస్తే వచ్చే వ్యాధి ఉందో చూసారా, రెబీస్ వ్యాధి వచ్చిందని డాక్టర్లు తేల్చారు. అయ్యా ఈయన బ్రతికించాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఉన్న డాక్టర్లు అందరూ చేరి ఆయన బ్రతికించాలని రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఇటువైపు 3-4, అటువైపు 3-4. విచిత్రం తెలుసా? కుక్క మరిగినట్లుగా మరుగుతూ, కుక్క అరిసినట్లుగా అరుస్తూ, కుక్క సొంగగార్చినట్లుగా అరుస్తూ, కుక్క గతికినట్లుగా గతుకుతూ 22 సంవత్సరాల నిండు యవనస్తుడు చనిపోయాడు. అతడు చనిపోతాడు అని ప్రపంచంలో ఎవ్వరూ అనుకోలా. అరే ఇంత చక్కటి దేహదారుఢ్యం రా, ఇలాంటి ఆయన ఎట్లా చనిపోతాడు? నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాడు. 22 సంవత్సరాల పిన్న వయసులో ఓ చిన్న కుక్క కాటుకు గురై, బిడ్డలారా భయపెట్టాలని కాదు, నీ మరణం ఎప్పుడుందో, నీ మరణ గడియ ఏ రోజుందో, ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతావో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. రాజీవ్ గాంధీకి తెలుసా మెడ్రాస్లో తను రాలిపోతానని? ఇందిరాగాంధీకి తెలుసా తన కావలివాడిగా ఉన్న సైనికుడే తనను చంపేస్తాడని? ఒకసారి ఆలోచించండి. తన ఇంట్లో ఉన్న ఫ్యానే తనకు ఉరితాడై తన ఆత్మహత్య చేసుకొని చనిపోతానని
కోడెల శివప్రసాద్ గారు అనుకున్నాడా? అరే, ప్రజల కొరకు నేను సేవ చేస్తానని ఆ ప్రజల కొరకు పరిపాలన చేయటానికి ప్రయాణమే వెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత అకాల మరణాన్ని ఆ రీతిగా పొందుతారని తను అనుకున్నారా? బిడ్లారా, మన కళ్ళ ముందు వారందరి జీవితాలు ఎలా ముగించబడ్డాయో ఒకసారి చూస్తారా? నీ జీవితం నీ జీవితం నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతుందో తెలియదు. మరణాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాన్ని గురించి ప్రసంగి భక్తుడు ఒక విచిత్రమైన మాట అంటాడు. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఎంత విచిత్రంగా ఉందో ఆ మాట. నాతో కలిసి, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణదినము ఎవరికి వశము కాదు, ఈ యుద్ధమందు విడుదల దొరకదు. నా వైపు చూడండి. ఇప్పుడు ఫ్యాన్ దగ్గర నుంచి గాలి వస్తుంది. ఈ గాలిని నేను ఆపాలని ప్రయత్నం చేస్తే గాలిని ఆపగలనా? విసిరే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడు. భయం పుట్టించే మాట. ఏమని రాస్తుంది? గాలి విసురుతూ ఉంది. ఆ గాలి, విసిరే గాలిని నేను ఆపాలని 2 చేతులతో ఆపాలని ప్రయత్నం చేస్తే, నేను ఆపాలని ప్రయత్నం చేసినంత మాత్రాన అది ఆగదు. విసిరే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడు ఆపలేడు, నిలపలేడు. మీకు తెలుసా, మనం బ్రతికున్న ఈ దినాల్లో మన కళ్ళ ముందు జరిగిన ఒక విచిత్రమైన సంఘటన. ఆ తల్లి తమిళనాడు రాష్ట్రానికి ఎక్స్ సీఎం, ఆ తల్లి పేరు జయలలిత. అనారోగ్యానికి గురైనప్పుడు భారతదేశంలో పేరుగాంచిన గొప్ప హాస్పిటల్, మెడ్రాస్లో బహు గొప్ప హాస్పిటల్, అదే అపోలో హాస్పిటల్. మన మందిరానికి వచ్చే బిడ్డలు కూడా చాలామంది అపోలో హాస్పిటల్లో పనిచేస్తారు. అద్భుతమైన వైద్యులు, చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణులైనటువంటి వైద్యులు ఆ హాస్పిటల్లో ఉన్నారు. మెడ్రాసులో పేరుగాంచిన అపోలో హాస్పిటల్లో ఆ తల్లిని జాయిన్ చేశారు. ఆ తల్లిని బ్రతికించాలని చూడండి, 75 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచారు. ఏ విధం చేతనైనా తల్లిని బ్రతికించాలని ప్రపంచ దేశాల నుండి పేరుగాంచిన 22 మంది వైద్యులు వచ్చారు. విన్నారా? ఎంతమంది? 22 మంది వైద్యులు. ఆ దేశం నుంచి, ఈ దేశం నుంచి పిలిపించి వైద్యులను, ఈవిడి సీఎం, ఈవిడ బ్రతకాలి, ఎలాగైనా బ్రతికించండి 22 మంది వైద్యులను ప్రపంచ దేశాల నుంచి పిలిపించి 75 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ 75 రోజుల ట్రీట్మెంట్కి దరిదాపుగా 7 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఆ తల్లి తరపు వాళ్ళు అన్నారు, 7 కోట్లు కాదు, అవసరమైతే 70 కోట్లు ఖర్చు పెడతాం. 70 కోట్లు కాదు, 700 కోట్లు ఖర్చు పెడతాం, బ్రతికించండి. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కలిసి బ్రతికించాలని ప్రయత్నం చేశారు. వీచే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడని విన్నామే. 75 రోజుల ప్రయత్నం తర్వాత డాక్టర్లు చేతులు ఎత్తారు. ఆవిడ ఎలా చనిపోయిందో టిల్ డేట్ ఎప్పటికీ అది మిస్టరీ. బ్రతికించలేకపోయారు. వాక్యం వింటున్న దైవజనమా, నీ జీవితంలో వాక్యం వింటున్న నీ జీవితంలో, చివరికి వాక్యాన్ని ప్రకటించే నా జీవితంలో మరణదినం ఒకటి నా బ్రతుకుల్లో లిఖించబడింది. ఆ మరణదినం వచ్చినప్పుడు ప్రపంచమంతా ఏకమై బ్రతికించాలని ప్రయత్నం చేసిన గాలిని, వీచే గాలిని ఆపటానికి ఒకడు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఎలా వృధా అయిపోద్దో, పోయే ప్రాణాన్ని ఎవ్వడు ఆపలేడు. ఇందిరాగాంధీ బుల్లెట్ షూట్ గురైనప్పుడు ప్రధానమంత్రి ఆవిడ. మేబీ ఈవిడ ఎక్స్ సీఎం, అఫ్ కోర్స్ అప్పుడు సీఎం గొప్పదా, పిఎం గొప్పదా కదా? ఆ పిఎంను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులంతా వచ్చారు. అమ్మో, అసలు ఆ తల్లిని బ్రతికించడానికి ఎంత ప్రయత్నం చేశారో. మేబీ 83, 84 ఆ ప్రాంతం అనుకుంటా. వీచే గాలి, పోయే ప్రాణం ఎవ్వడూ ఆపలేడు. విచిత్రం ఏంటో తెలుసా?
అసలు మరణం అనేది మానవ జీవితంలో ఉండకూడదు. ఎలాగైనా మరణం నుంచి మనిషిని బ్రతికించాలి, భూమి మీద నిత్య జీవం కలిగిన వాడిగా మనిషి బ్రతకాలని ప్రపంచంలో చేయని పరిశోధనలు లేవు. ప్రసంగి గ్రంథకర్త ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఈ యుద్ధమందు ఎవడు గెలవలేడు అంటాడు. చూడండి ఆ మాట మరోసారి. 8:8 చివరి మాట నాతో కలిసి చెప్పండి. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఏమన్నాడు? ఏ యుద్ధమందు? మరణాన్ని జయించాలని ఆది నుంచి ప్రజలు యుద్ధం చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా జయించాలి, మరణం మానవాళిని మింగివేయకుండా మనుషుడు చిరంజీవిగా బ్రతికేటట్లుగా ఏదో చేయాలని ఆది నుంచి మనుషులు యుద్ధం చేస్తున్నారు. ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? ఏ యుద్ధం చేసినా నువ్వు గెలుస్తావేమో కానీ ఈ యుద్ధంలో నువ్వు గెలవలేవు, ఓడిపోవాల్సిందే. వినారు ఈ మాట? ఏ నిమిత్తం నువ్వు యుద్ధం చేసినా గెలుస్తావేమో కానీ మరణాన్ని జయించాలని మనుషుడు యుద్ధం చేస్తే ఈ యుద్ధంలో ఓడిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? మనుషులు ఒకేసారి మృతి పొందాలి, ఒక్కసారి మృతి పొందాలని దేవుని న్యాయ విధి అది. ఆమేన్. విన్నారు ఇక్కడ? దేవుని ఏంటి దేవుని న్యాయ విధి? పుట్టిన ప్రతి మనుష్యుడు ఒక్కసారి మరణించాలి. ఇది దేవుని న్యాయ విధి. ఎలాగైనా మరణాన్ని జయించాలి, మరణంలో నుంచి బయటికి రావాలని ఎన్ని పరిశోధనలు చేశాయో. నేను హైదరాబాద్ వచ్చిన తొలి దినాల్లో 1996 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న మేధావులంతా క్లోనింగ్ షీప్ను ఒకటి పుట్టించారు. క్లోనింగ్ ద్వారా ఒక గొర్రె పిల్లను దానికి ఏమని పేరు పెట్టారంటే డాలీ. అనండి, ఎంత ముద్దుగా ఉందో చూడండి. అది కూడా డాల్ లాగే ఉంది. చూడండి ఎంత పుష్టిగా, ఎంత దిట్టంగా ఉందో చూడండి. క్లోనింగ్ ద్వారా ఈ డాలీ అనే చిన్న గొర్రె పిల్లను పుట్టించారు. దాని జన్యువుల్లో రోగకారక జన్యువులన్నీ లేకుండా ఓ చక్కటి హెల్దీయెస్ట్ గొర్రెను పుట్టించాలి. ఇది అన్ని గొర్రెల్లాగా 12 సంవత్సరాలు చనిపోవటం కాదు, 120 సంవత్సరాలు ఇది బ్రతకాల. అనండి ఇంకోసారి, 120 సంవత్సరాలు ఇది బ్రతకాలని చెప్పి వాళ్ళ మేధస్సునంతా జోడించి దీన్ని పుట్టించారు. సాధారణమైన గొర్రె 10 నుంచి 12 సంవత్సరాలు బ్రతుకుతుంది, మరణమే ఉండకూడదు. ఇది 120 సంవత్సరాలు బ్రతకాలని శాస్త్రవేత్తలు పుట్టించిన ఈ గొర్రె 6 సంవత్సరాల్లో చచ్చిపోయింది. నా మాట అర్థమైందా? అందుకని ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు? ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఏ యుద్ధంలోనైనా నువ్వు గెలవచ్చు, ఏ యుద్ధంలోనైనా నువ్వు విజేతగా నిలవబడవచ్చు. మరణమనే యుద్ధాన్ని గెలవాలని ఎవ్వడు ప్రయత్నం చేసినా దీని యందు మనుషులకు విజయం కలగదు. ప్రతి మనిషి పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. సరే, బ్రతికిన దినాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు కోట్లకు పడగెత్తి చివరికి మరణిస్తారు కదా. మరణించేటప్పుడు తనతో పాటు ఏం తీసుకొని వెళ్తాడు? చూడండి ఈ కీర్తనలో అద్భుతమైన మాట చూడండి. 49వ కీర్తన 16-17 వచనాలు. 16-17 వచనాలు. అందరూ నాతో కలిసి. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఎంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. 17, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. వాని ఘనత, పెద్దగా చెప్పాలి, వాని ఘనత వాని వెంట దిగదు. అనుకోండి, ఒక మినిస్ట్రీ గారు ఒక ప్రాంతానికి వస్తున్నారు అనుకోండి, ఎంత ఆర్భాటం. ఆయన ఇన్వైట్ చేయటానికి ఎంతమంది కార్పొరేటర్లు నిలవబడరు, ఆయన ఇన్వైట్ చేయటానికి ఎంతమంది ఎమ్మెల్యేలు నిలవబడరు. బొకేలు తీసుకొని అవసరం లేకపోయినా
బొకేలు, పూలదండలు అంటారు కదా, గజమాల అనండి పెద్దగా గజమాల. ఆ మధ్య ఒక మినిస్టర్కి గజమాల, ఆ గజమాల మనుషులు పట్టుకోవటం వల్లగాక క్రేన్తో పట్టుకొని లేపి ఆయన భుజం మీద వేశారు. ఒక మినిస్టర్ ఈ భూలోకంలో ఎక్కడైనా ఒక ప్రాంతానికి వస్తూ ఉంటే అబ్బో, ఆయన స్థాయికి తగినట్లుగా ఇన్విటేషన్, ఆయన హోదాకు తగినట్లుగా ఇన్విటేషన్. మినిస్టర్కే ఇంత గొప్ప మినిస్టర్కే ఇంత గొప్ప ఇన్విటేషన్ ఉంటే సీఎంకి ఏ రేంజ్లో ఉంటుంది, పిఎంకి ఏ రేంజ్లో ఉంటుంది? అమెరికా దేశ అధ్యక్షుడికి అమ్మో, వాళ్ళ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తేనే కొన్ని కోట్ల రూపాయలు అయిపోయిందట. జస్ట్ వారం రోజులు ఏముంది, వారం రోజులు ఇవాంకా ట్రంప్ ఉన్నందుకు దరిదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు అయిందట. ఎందుకు? సామంతులు వచ్చేటప్పుడు ఆ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ అంటారు చూసారా, ఇంత ఘనత భూలోకంలో జరిగింది కదా. ఒకవేళ పిఎంఏ చచ్చిపోయాడు, ఒకవేళ సీఎంఏ చచ్చిపోయాడు, ఒకవేళ అమెరికా దేశ అధ్యక్షుడే చచ్చిపోయిన తర్వాత ఏమండి, ఆ పాతాళం దగ్గర స్టేజ్ కట్టండి, పిఎం వస్తున్నాడు, మైకులు పెట్టండి, పిఎం వస్తున్నాడు, మనం గ్రాండ్ వెల్కమ్ చేయాలి, బొకే 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 పూలదండలు తయారు చేయండి. అగో బెనే, సౌండ్ సిస్టమ్ బాగుందా తమ్ముడు? కీబోర్డ్ సరిగ్గా సెట్ చేసుకున్నావా తమ్ముడు? ప్యాడ్లు అని కరెక్ట్గా ఉన్నాయా? కొయిర్ ఎక్కడున్నారు? మైకులు సెట్ చేసుకున్నారా? మనం అందరం కలిసి పాట పాడుతా ఆయన గ్రాండ్ వెల్కమ్ పలకాలి. చచ్చిన తర్వాత ఇదేముండదో అంటాడు, వాని ఘనత వానితో పాటు దిగదో. వాడు సంపాదించిన వాటిలో నూలు పోగు కూడా తనతో పాటు తీసుకొని రాలేడు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు తమ్ముడు, అమ్మ గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. నీ ఆస్తి నీతో రాదు, నీ ఘనత నీతో రాదు, నువ్వు సంపాదించిన వెండి బంగారాలు నీతో రావు. ఒట్టి చేతులతో లోకానికి వచ్చావు, ఒట్టి చేతులతోనే లోకంలో నుంచి వెళ్ళాలి. మీకు తెలుసా, గ్రీకు వీరుడు అని పేరుగాంచిన ఓ యువరాజు ఉన్నాడు. ఆయన పేరే ద గ్రేట్ అలెగ్జాండర్. చిన్న వయసులో 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని గడగడలాడించాడు. మేబీ 31 అనుకుంటా. ఈ చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించాడు. తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ప్రపంచ దేశాలన్నిటినీ జయించి ఒకానొక సందర్భంలో సముద్రం వైపు చూసి బిగ్గరగా ఏడ్చాడట. సముద్రం వైపు చూసి ఎందుకు బిగ్గరగా ఏడుస్తున్నావు? ఓ సముద్రమా, నీవే గనక సముద్రం కాకుండా ఈ ప్రాంతం కూడా మనుషుల చేత నింపబడి ఉంటే ఈ ప్రాంతాన్ని కూడా నేను గెలిచేవాడినే కదా. నేను గెలవటానికి భూభాగమే లేదని చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించిన ఓ గొప్ప రాజు అలెగ్జాండర్. రాజు రచన చూడండి, సైంటిస్ట్ని చూపిస్తున్నాడు. నేను అమాయకుడిని అయితే నన్ను నిలువును ముంచేటట్టున్నావురా నాయన. హల్లెలూయా, హల్లెలూయా, పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఆయన చనిపోయి ఆఖరి క్షణాల్లో ఆయనను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ వచ్చారు. జయలలితను బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా, ఇందిరాగాంధీ గారిని బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ వచ్చారు. ఎవరు బ్రతికించలేకపోతున్నారు. ఇక తను చనిపోబోతున్నాడన్న సంగతి తనకు తెలిసింది. తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇంకొక గంటలోనో 2 గంటలోనో నేను చనిపోబోతున్నా. నాకు చివరిగా 3 కోరికలు ఉన్నాయి. నా కోరికలు తప్పకుండా తీర్చండి. సైనికులందరితో మాట్లాడుతున్నాడు. ఏం కోరికలు ఉన్నాయిరా? ఇంకొక రాజ్యాన్ని జయించమంటాడా? జయించడానికి ఏమీ లేదు కదా. ఏంటి ఈయన కోరికలని మొత్తం సైనికులు, వైద్య బృందం అంతా తీక్షణంగా చూస్తున్నారు. నంబర్ 1, నా సమాధి పెట్టును వైద్యులు మాత్రమే మోయాలి, డాక్టర్లు మాత్రమే మోయాలి. నా మొదటి కోరిక ఇది. ఇదేంటి, చచ్చిపోయిన శవాన్ని డాక్టర్లు మోయాలంటాడేంటి? ఓకే సార్, రాజు కదా, ఏమనకుండా. రెండో కోరిక ఏంటి సార్? నన్ను సమాధి పెట్టెలో పెట్టిన తర్వాత సమాధి పెట్టెలో నుంచి నా 2 చేతులు బయట పెట్టండి.
అయ్యో చచ్చిన శవం సమాధి పెట్టెలో నుంచి చేతులు బయట పెట్టటమా, ఇదేం వింత కోరిక సార్. సరే సార్ అన్నారు. మూడవది ఏంటయ్యా? మూడవది, నన్ను సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్ళే వరకు వెండి బంగారపు కాయిన్స్ అన్నీ సమాధికి తీసుకొని వెళ్ళేటప్పుడు మొత్తం వెదజల్లుతూ ఉండండి, డబ్బంతా వెదజల్లండి. అర్థం కాక, అయ్యా డాక్టర్లే నీ సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు? ఏడుస్తూ అన్నాడు, మరణదినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదు. ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి. మరణదినం వచ్చిందంటే, చనిపోయే రోజు వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ఏకమై బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణమును తప్పించుట మనుషుని వశం కాదు. ఈ సందేశం ప్రపంచ మానవాళికి దొరకాలని నా సమాధి పెట్టెను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి. సరే సార్, సమాధి పెట్టెలో నుంచి సచ్చిన శవం యొక్క చేతులు రెండిలా బయటకంటే జనం భయపడతారు కదా, ఎందుకు రెండు చేతులు ఒట్టి చేతులు చూపిస్తా ఉన్నావు? అలెగ్జాండర్ అనే నేను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించా, పేరు ప్రఖ్యాతులు సంపాదించా, పిన్న వయసులో ప్రపంచాన్ని జయించా, ద గ్రేట్ అలెగ్జాండర్ అనే గొప్ప పేరు సంపాదించా. ఇంత ఘనత సంపాదించిన, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన నేను వెళ్తూ ఇంత కీర్తి కూడా నాతో పాటు నేను తీసుకొని వెళ్ళట్లా. సామాన్యుడు ఎలా చనిపోతాడో, సామాన్యుడు ఎలా సమాధి చేయబడతాడో, సామాన్యుడు మరణమైన తర్వాత ఏమైపోతాడో, నా గతి కూడా అంతే. నా కీర్తి ప్రతిష్టలు నాతో పాటు తీసుకెళ్ళట్లా, ఒట్టి చేత. మరి ఎందుకు సార్ బంగారం వెండి ఆ కాయిన్స్ అంతా వెదజాలమంటున్నావు? కోట్లు సంపాదించానయ్యా, కోటాను కోట్లు సంపాదించానయ్యా. నేను సంపాదించిన కోటాను కోట్లలో చిల్లి గవ్వ కూడా, మీకు ఒక వీడియో చూపిస్తాను, చిల్లి గవ్వ కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళట్లా. అమ్మ కడుపులో నుంచి ఒట్టి చేత్తో వచ్చా, ఒట్టి చేత్తోనే వెళ్ళిపోతున్నా. ఈ సందేశం ప్రపంచ మానవాళికి అందించండి. జయలలిత గొప్ప సీఎం, ఆ తల్లి ఆస్తి తాను సంపాదించిన, తాను బ్రతుకున్న దినాల్లో తాను సంపాదించిన ఆస్తి తన వెండి బంగారాలు అబ్బురుపరుస్తాయి.